బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. డిసెంబర్ నెలాఖరు నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని చెప్పారు. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, సంచారాణి జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సమావేశపు వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. రాజధానిలో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల కోసం 20 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 15 ఎకరాలు, ఎల్ఎన్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు, టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రుల ఉపసంఘం అంగీకారం తెలిపిందన్నారు. 131 మందికి గతంలో భూములు ఇచ్చామని, వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని తెలిపారు. గతంలో భూములు ఇచ్చిన వారికి అప్పటి ధరలకే ఇస్తున్నామని చెప్పారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అందరికీ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్కరికి లెటర్స్ రాయడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళది మనం ఏం చేయలేం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా టైం అయిపోయిన వాళ్ళు ఉంటే అందరికీ లెటర్స్ రాసాము. వాళ్ళందరి దగ్గర నుంచి డేటా రాగానే ఒక అనాలిసిస్ చేసి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి వాళ్ళందరూ తీసుకున్న డెసిషన్ని కేబినెట్ ముందు పెట్టడం జరుగుతుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్, అది వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్. గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చో అదే రేట్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన రేటు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. కొత్త వాటి ప్రపోజల్ మళ్ళీ యాక్చువల్గా నెక్స్ట్ మీటింగ్లో కూర్చుంటాం అనుకున్నాం. ఈ రేట్లన్నీ తీసుకొని నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చొని డిస్కస్ చేసి ఒక పాలసీ చేస్తాం. అంటే హోటల్స్కి ఎలా ఇవ్వాలా, ఎడ్యుకేషన్స్కి ఎలా ఇవ్వాలా, హాస్పిటల్స్కి ఎలా ఇవ్వాలా పాలసీ చేసి దాని ప్రకారం ముందు పోతుంది. దీంట్లో ఇవాళ అలాట్ చేసినట్లు పీపీ మోడల్ ఏం లేదు. ఓకే చెప్పు అందరికీ నమస్కారం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తున్న దానికి ఇవాళ వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలో